సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఎప్పుడు కూడా రైతులు లేకపోతే రైతు సంఘాలు కానీ ఎవరైనా సరే ఇబ్బందులు పడతానే ఉన్నారు. మొన్నటి దాకా చూసాం అమరావతి రైతుల మీద ఎన్ని దాడులు చేశారో, ఎలాంటి మాటలు మాట్లాడారో, ఎలా అవమానించారో. సో ఈ రోజు తెలుగు రైతు సంఘ అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగింది. అది ఎవరు చేశారో ఏంటో తెలియదు కానీ, కాకపోతే నిన్న మనం కొడాలి నాని గారు మాట్లాడిన మాటలు చూసాం. మమ్మల్ని తలుచుకుంటే మేము ఏమైనా చేసేస్తామని, మా కార్యకర్తలు ఏమైనా చేసేస్తారని. సో నిజంగా ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారా, ఎవరు చేశారో మనకు తెలియదు. కాకపోతే మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారి మీద కత్తులతో దాడి చేశారు. ఆయన పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఒంగోలులో చికిత్స పొందుతున్నారని చెప్పి అంటున్నారు సార్. అలాగే ఈనాడు ఆఫీసు, కర్నూలులో ఈనాడు ఆఫీస్ మీద కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రాళ్లతో దాడులు చేశారండి సార్. ఎటు వెళ్తున్నాం సార్ అంటే, రేపొద్దున ఎలక్షన్స్ కి ఎంత భయానకంగా ఉండబోతున్నాయో మన కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారంటారా? నిజంగా తెలుగుదేశం వాళ్ళు దీనికి ప్రిపేర్ అయ్యి ఉన్నారా సార్ అసలు మీరు? సార్ ఇది అంటే శ్రీనివాస్ రెడ్డి మంచి వ్యక్తి అండి. మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మా తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు. మంచి జ్ఞానం ఉంది, చాలా బాగా మాట్లాడతారు. అంటే నేను అందరినీ అంత సులభంగా మెచ్చుకున్నాను. నేను ఆయన మాట్లాడుతుంటే కొద్ది బాగా వింటాను. చాలా నిర్మాణాత్మకంగా సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మాట్లాడతారు. మంచి వ్యక్తి, అంటే వాయిస్ కూడా దాటి అన్ని బాగుంది. ఆయన మీద కత్తుల దాడి చేయడం అనేది పిరికి బంద చర్య. ఎందుకంటే ఆయన బాగా తిరుగుతున్నారు, పేరు వస్తోంది. ఆయన్ని ఏదో ఒక కత్తులతో దాడి చేసి భయభ్రాంతులకు గురి చేస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా భయపడి ఎక్కడికక్కడ వెళ్ళిపోతారు. అలాగే మీరు అన్నట్టు కర్నూలులో ఈనాడు ఆఫీస్ మీద దాడి చేస్తే, ఈ దాడులు చేస్తే ఏమవుతుందంటే సాధారణంగా ఉన్న వాళ్ళు భయపడతారని. నిన్న మీరు రాప్తాల్లో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ని తీవ్రంగా కొట్టారు. ఆయన కూడా ఇప్పుడు హైదరాబాద్ లో చెక్ జరుగుతుంది. ఈ 2-3 రోజుల్లోనే పరిశీలిస్తే జర్నలిస్టుల మీద దాడులు, రాజకీయ నాయకులకు కత్తిపోట్లు, పార్టీ అదే పత్రికా కార్యాలయాల మీద దాడులు, మాట్లాడిన వాళ్ళ మీద దాడులు. అంటే ఈ 2 నెలల్లో మనకు ఆ సిమ్టమ్స్ తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసి రిగ్గింగ్లకు రిహార్సల్ చేసుకుంటున్నారని. చాలా మంది అంటే రిగ్గింగ్లకు రిహార్సల్ ఎందుకంటే అంటే ఎవరినో ఒకరిని, ఇది మామూలుగా ఈ రౌడీల్లో ఉన్న ఒక టెక్నిక్ అండి. చాలా ఒక మూల ఎక్కడో చిన్న బంకు పెట్టుకున్న వాళ్ళు, టీ బంకోడు లేకపోతే ఇంకొకరినో నలుగురు వెళ్ళి దమా 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 కొడతారు, సోడా బాటిల్ వేస్తారు. పాత రోజుల్లో కత్తులు తీస్తారు, పొడుస్తామని ఇవన్నీ చేస్తే అక్కడెక్కడో చూసిన వాళ్ళు ఎవరిని కొడుతున్నారో తెలియదు. ఓహో పలాని గ్యాంగ్ విపరీతంగా కొడుతున్నారంటే టౌన్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. రేపటి నుంచి ఆ దాదాలు నడుస్తూ ఉంటే అందరూ భయపడతారు. ఇది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న టెక్నిక్ అండి. టెక్నిక్ నేను కూడా ఇవి చూసే నేను తిరుగుబాటు ప్రారంభించి నన్ను కూడా రౌడీ అనేవారు. నేను చిత్తూరులో, మీకు ఊరికే సరదా చెప్పడానికే, నేను 9th క్లాస్ అనుకుంటా, హాకీ ప్లేయర్ని నేను. చిత్తూరులో అప్పుడు వాళ్ళందరికి బూట్లు ఉండేది, పెద్ద వచ్చి అందరిని తొక్కేస్తా బెదిరిస్తాంట. రోజు నాకు రెచ్చిపోయి హాకీ స్టిక్ తీసుకొని తరుముకున్న వాళ్ళందరినీ సవాలని. ఆ తర్వాత నేను కాలేజీలో అయితే ఆ గ్రూప్ అంతా వచ్చి నన్ను కాలేజ్ ఎలక్షన్ లో పెట్టి నేను అక్కడ పెద్ద డాన్ అయిపోయాను. నేను ఇంటర్మీడియట్ చదివి నాకు నవ్వు వస్తుంది. అంటే వాళ్ళకి ఇదేమంటే ఈ అదే నేను ఎప్పుడో ఇంటర్మీడియట్ 74లో చేసి చూసిన టెక్నిక్స్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ అవలంబిస్తారు. అన్న జగన్మోహన్ రెడ్డి అన్న, ఇవన్నీ కుదరవమ్మా. కత్తులతో ఎవరినైనా పొడవచ్చు. శ్రీనివాస్ రెడ్డి గారినే కాదు, ఎవరిని పొడిచినా కత్తులు దిగుతాయి. ఈ కత్తులతో పొడవడం, బూతులు తిట్టుకోవడం లేదా కిరాతకాలు చేయడం ఉంటే ప్రతి పార్టీలో, ప్రతి వ్యవస్థలో, ప్రతి వర్గంలో ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. ఏ వర్గమైనా, ఏ కులమైనా, ఎవరైనా కత్తులతో పొడవడానికి కోటీశ్వర్లు అవసరం లేదే. కోట్లుంటే కత్తులతో పడి లేదండి. ఇవి కిరాతక చర్యలు, అసాంఘిక ప్రవృత్తి ఉన్న ఎవడన్నా చేయగలరు. అదే అన్ని పార్టీలో ఉంటారు. ఇలాంటి చర్యల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఖండించకపోతే, వీటిని ప్రోత్సహిస్తూ పోతే ఆఖరికి ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు. జగన్మోహన్ అంటే నాకు శాపాలు కాదు, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా చనిపోయారండి? నాకు పాపం ఆయన మంచి, నేనేమి కాదు, ఇలానే కదా. వాడిని చంపితే వీడిని చంపితే రెచ్చిపోయారు, ఎవరో తిరగబడ్డారు, రోడ్లలో వేసారు. ఇప్పుడు వాళ్ళందరూ
రాజశేఖర రెడ్డి గారి హత్య కేసులో నిందితులుగా కొన్నాళ్ళు జైల్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు పులివెందుల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు ఏం చేయగలిగామన్నా జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్నగారు ఏం చేయలే, మీరు చేయలే. కాబట్టి ఇలాంటి అసాంఘిక, పైచాచిక, హింసాపూరితమైన ధోరణిని మానుకోకపోతే, మార్చుకోకపోతే మీరే అందుకు దానికి బలవుతారన్న విషయాన్ని గుర్తిస్తే మంచిదని నేను హెచ్చరిస్తున్నాను. యా, అది వాళ్ళని హెచ్చరించడం బాగానే ఉంది సార్. కాకపోతే ఏంటంటే డెఫినెట్గా ఏంటంటే ఇవన్నీ చూస్తుంటే రేపు పొద్దున ఎలక్షన్లు ఎలా జరగబోతాయి అన్నది ప్రజలకు ఒక ట్రయల్ లాగా చూపిస్తున్నారేమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే మనం పల్నాడు ఎలక్షన్స్ అప్పుడు చూసాం, ఎంపీటీసీ అప్పుడు చూసాం, జెడ్పీటీసీ అప్పుడు చూసాం. డెఫినెట్గా ఏంటంటే వీళ్ళు శత విధాల సాయశక్తుల అన్ని ప్రయత్నిస్తారనమాట. సో ఇప్పుడు ఈరోజు పత్రికా ఆఫీసుల మీద దాడి, ఇది తెలుగుదేశం లీడర్ల మీద దాడి, ఇలా చంపేయడానికి కత్తులతో దాడి చేస్తున్నారంటే రేపు పొద్దున ప్రజల్ని మేము ఎంత భయభ్రాంతులు చేయబోతున్నాము, ప్రజలు మాకు గనక ఓటైపోతే మీకు ఏమవుతుందో చెప్పడానికి ట్రై చేస్తున్నారు. సో తెలుగుదేశం అసలు ఎంత సన్నద్ధమై ఉంది. ఎందుకంటే ఈ దాడులు రేపు చేస్తున్నప్పుడు మనం ఇలా మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి ఇంకా ఉపయోగం ఏమి ఉండదు సార్. ప్రజలు ధైర్యంగా బయటికి రావాలి కదా. మీరు ఆ ధైర్యం ఎక్కడ ఇవ్వగలుగుతున్నారు ప్రజలకి అంటున్నాను. చూద్దామండి. ఆ ధైర్యం మీరు అన్నట్టు ఎవరు ఇవ్వరండి, కార్యకర్తలు తెచ్చిపోతారు. ఇప్పుడు ఏమో దానికి ఏం ట్రైనింగ్లు అవసరం లేదు. నా అనుభవంలో చెప్తున్నా. అనుభవంలో ప్రతి పార్టీలో కార్యకర్తల్లో ఆవేశపరులు ఉంటారు, ప్రతి పార్టీలో ఉంటారు. అదేమి తెలుగుదేశం పార్టీలో అంతా శాంతి దూతలు, గాంధీ మహాత్ముడు మాదిరి ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించే వాళ్ళు ఉన్నారని నేను చెప్పను. అలాగే ఏ పార్టీలో ప్రతి పార్టీలో అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. ఎవడో ఒకడు కడుపు కాలినా, కడుపు మండినా, రెచ్చిపోయినా, తిరుగుబాటు ఉంటే రాష్ట్రం అంతా అతలాకుతలం అయిపోతుంది. నేను చూశానండి. ఎందుకంటే మేమంతా కూడా చిన్నప్పుడు అలాంటి బ్యాక్గ్రౌండ్ చూసిన వాళ్ళు. అంటే మీరు పిల్లలు మీకు తెలియదు కానీ మా రోజుల్లో బాంబుల్లో వేసుకుంటూ తిరిగిన వాళ్ళు, బాంబులు వేసి రిగ్గింగులు చేసిన వాళ్ళు, కత్తులతో పొడుచుకున్న వాళ్ళు, వీపుల మీద పొడిచిన వాళ్ళు, పొట్టలో పొడిచిన వాళ్ళు, ఆ బలైన వాళ్ళు, వీళ్ళందరినీ కళ్ళతో చూశానండి. అంటే నేనేదో సినిమాలో రామ్ గోపాల్ వర్మ లాంటి వాడు చూపాల్సిన పనిలే. నేను స్వయంగా చూశాను, వాళ్ళ మధ్య ఉన్నాను, అవన్నీ చూశాను. కాబట్టి ఎవడో ఒకడు నేను రెచ్చిపోతాను, నా దగ్గర కత్తులు ఉందంటే మిగతా వాడికి కూడా అదే పక్క బజార్లో కత్తులు దొరుకుతాయి. నాకు బాంబులు ఉన్నాయని ఒకడు అనుకుంటే అదే పక్క ఊరోడి దగ్గర వీడికి బాంబులు దొరుకుతాయి. నా దగ్గర జీపులు, కార్లు పెద్ద పెద్ద ఉన్నాయంటే ఇంకొకడు సమకూర్చోడు, వీడికి దొరుకుతాడు. దీనివల్ల ఏమవుతుందంటే సమాజంలో శాంతి భద్రతలు నశించిపోతాయి. మనం రామరాజ్యం కావాలనే కలలు కనుక్కునే మనం రావణ కాష్టాన్ని రగిల్చడం మంచిది కాదు. ఆ విషయం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గుర్తు పెట్టుకుంటే మంచిదని నేను ఒక చిన్న సలహా చెప్తున్నాను. కాకపోతే ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు వాళ్ళే అనుభవిస్తారు. ఓకే సార్. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.